సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కృత్రిమ రక్తదానం మహాదానం అంటారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి, శస్త్రచికిత్సలు చేసేవారికి ఇది ఎంతో అవసరం. రక్తదానం ప్రాణదానంతో సమానం. అయితే అనేక సందర్భాలలో సమయానికి సరిపడా రక్తం దొరకక, సరిపోయే రక్త గ్రూపు అందుబాటులో లేక సర్జరీలు వాయిదా పడుతూ ఉంటాయి. ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంది. అయితే ఇలాంటి ఇబ్బందులకు చెల్లుచీటీ రాస్తూ నేషనల్ డిఫెన్స్ మెడికల్ కాలేజీకి చెందిన జపాన్ పరిశోధకులు కృత్రిమ రక్తాన్ని రూపొందించారు. ఈ కృత్రిమ రక్తాన్ని రక్తపు గ్రూప్ మ్యాచింగ్తో సంబంధం లేకుండా ఎవరైనా మార్పిడి చేసుకోవచ్చు. ఈ సింథటిక్ రక్తంలో ఎర్ర రక్త కణాలతో పాటు ప్లేట్లెట్స్ కూడా ఉంటాయి. ఇప్పటి వరకు చేపట్టిన జంతు ప్రయోగాల్లో ఈ రక్తంతో విజయవంతంగా రక్త నష్టాన్ని భర్తీ చేయగలిగారు. దానం చేసిన రక్తానికి భిన్నంగా ఈ కృత్రిమ రక్తాన్ని ఎక్కువ కాలం కూడా నిల్వ చేసుకోవచ్చు. దీనిని గది ఉష్ణోగ్రత వద్ద ఏకంగా ఏడాది పాటు నిల్వ చేయవచ్చు. అత్యవసర సమయాల్లో మారుమూల ప్రాంతాలకు తరలించడానికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు మనము కృత్రిమ రక్తం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.